జానకమ్మా, నువ్వు విన్నది నిజమే. పిలిచింది నిన్నే. జానకి అనే పిలుపు నీకిదే చివరిసారి అవుతుంది. ఎందుకంటే మీనాక్షివైన నువ్వు జానకిగా రూపాంతరం చెంది ఇన్ని రోజులు ఆడిన నాటకానికి ఈరోజు తెరపడినట్టే. ఐమ్ రైట్? నువ్వు మీనాక్షివని నీ నోటితో చెప్పించాలని ఎన్నో రోజుల నుండి ప్రయత్నిస్తున్నాను. అదేంటో నా దౌర్భాగ్యం. నువ్వు మీనాక్షివని వేరే వాళ్ళ నోటి నుండి వినాల్సి వస్తుంది. అదే నా నమ్మకం. అయినా పర్వాలేదు. ఒక్కసారి నీ నోటితో చెప్పు, దేవ్ నేను నీ మీనాక్షిని చెప్పు. చెప్పు మీనమ్మా, చెప్పు. నేను మీనాక్షిని కాదు. నేను మీనాక్షిని కాదు, జానకినే. నాకు నిజం తెలిసిపోయినా కూడా నువ్వు జానకి నన్ను ఒప్పించడానికి ఎందుకు చూస్తున్నావు? అవును, నేను జానకినే. ఏ రోజైతే మా అమ్మ నాన్నల్ని వాళ్ళ ప్రేమని నాకు దూరం చేసావో ఆ రోజే నీ మీద నా మనసు విరిగిపోయింది. ఏ రోజైతే నా ప్రేమ నీకు తప్ప ఎవ్వరికి దక్కకూడదని శాసించి నన్ను కట్టడి చేశావో ఆ రోజే నా మనసు చచ్చిపోయింది. ఏ రోజైతే మా అమ్మ నాన్నలకి ఈ ప్రపంచానికి నన్ను దూరం చేయాలని చూసావో, కనీసం నా పుట్టినరోజు నాడు కూడా నా కన్న వాళ్లతో నన్ను మాట్లాడనీయకుండా చేశావో ఆ రోజు నీళ్ళల్లో పడిపోయినప్పుడు మీనాక్షి పూర్తిగా చచ్చిపోయింది. ఇప్పుడు నీ ఎదురుగా ఉన్నది మీనాక్షి కాదు, జానకి. ఇక జానకిగానే ఉంటాను. ఎప్పటికీ జానకిగానే జీవితం గడుపుతాను. ఓ, జానకిగానే జీవితం గడుపుతావన్నమాట. అలా ఉంటానన్న నమ్మకం నీకుందన్నమాట. అంటే నా భార్య నా దగ్గరికి తిరిగి రావాలని, నేను తన్ని ఎంతో ప్రేమగా చూసుకోవాలని ఇన్ని రోజులు నేను పడిన కష్టం, తపన, ఆరాటం అన్ని బుడిదలో పోసిన పన్నీరేనా? నో, నేను అలా జరగనివ్వను. అలా జరగకూడదంటే ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి? ఇంకా జానకిగానే నమ్మకంగా మాట్లాడుతుంటే ఆ నమ్మకాన్ని దూరం చెయ్యాలి. ఏం చేస్తే నమ్మకం దూరం అవుతుంది? ఏదో ఒకటి చేయాలి. ఎలా ఎలా ఎలా? అర్థమైంది. ఏ ధైర్యాన్ని చూసుకుని నువ్వెంత నమ్మకంగా ఉన్నావో ఆ ధైర్యాన్ని దూరం చెయ్యాలి. నీ మీదున్న పిచ్చి ప్రేమతో నువ్వు దక్కడం కోసం నేను ఇదంతా చేస్తున్నాను. అదే నీ మీద ప్రేమతో స్రవంతి, రాములు నిన్ను దక్కించుకోవాలని చూస్తూ ఉన్నారు. అలాగే నీకు వాళ్ల మీద ప్రేమ ఉంది. ఇప్పుడు చాలా క్లియర్గా అర్థమవుతుంది. వాళ్ల ప్రేమ నీకు తోడుగా ఉంది కాబట్టి నా ప్రేమ నీకు అర్థం కావడం లేదు. దూరం చేస్తాను. వాళ్ల ప్రేమను దూరం చేస్తాను. నీలో ఉన్న ధైర్యాన్ని చంపేస్తాను. నువ్వు నా ప్రేమను అర్థం చేసుకోవడం కాదు, వాళ్ళు మానసికంగా వేదన అనుభవించేటట్టు చేస్తాను. క్షణక్షణం టార్చర్ చేస్తాను. ఏం మాట్లాడుతున్నావు? నా ప్రేమ కోసం వాళ్ళని టార్చర్ పెట్టడం ఏంటి? నువ్విలా చేయడం కరెక్ట్ కాదు. నువ్విలా చేయడం కరెక్టా? వాళ్ళ ప్రేమను చూసుకుని నా ప్రేమను దూరం చేయడం కరెక్టా? అంటే ఏంటి నువ్వు చెప్పేది? నేను నీ దగ్గరికి రావడం కోసం మా అక్కని, రామ్ని అందరినీ టార్చర్ పెట్టాలనుకుంటున్నావా?
మరేం చేయమంటావు? నువ్వు నా మాట వింటం లేదో. నేనెంత చెప్పినా ఏం చేసినా ప్రాధేయపడినా నువ్వు నా దారికి రావడం లేదో. నువ్వు నా దారికి రావాలంటే వాళ్ళని నీ దారి నుండి దూరం చేయాలి. వాళ్ళ ప్రేమను దూరం చెయ్యాలి. వాళ్ళు నిన్ను కలవకుండా చెయ్యాలి. చేస్తాను.